Priya. Welcome to Today 9 News. ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ. ఏలూరు జిల్లాలో న్యాయవాదులు రోడ్డెక్కారు. న్యాయవాదుల రక్షణని చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిధులు బహిష్కరించి స్థానిక తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయవాదులు మాట్లాడుతూ బాపట్లలో న్యాయవాదిపై దాడి చేసిన సిఐ, ఎస్ఐలను కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఒక కేసు విషయంలో విజయ్ కుమార్ అనే న్యాయవాదిని పోలీసులు మాట్లాడడానికి అని పిలిచి దాడి చేయడం హేయమైన చర్యగా వర్ణించారు. అనేక సందర్భాలలో ఇటీవల న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా దాడులు పెరిగితే న్యాయవాదులు స్వేచ్ఛగా కోర్టుకు హాజరై న్యాయాన్ని కాపాడలేని పరిస్థితి ఎదురవుతుందని వివరించారు. న్యాయవాదుల రక్షణ చట్టం కఠినంగా అమలు చేసినట్లయితే న్యాయవాదులపై దాడి జరగకుండా ఉంటుంది అని భావించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. రక్షణ కల్పించాలి. ఆ చట్టం ది జంగారెడ్డి బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ ప్రెసిడెంట్ నేను. నా పేరు జిఎస్ఆర్ మూర్తి. ఇదిగో ఈరోజు అయితే ఇక్కడ ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఏదైతే అడ్వకేట్స్ యాక్ట్ ఉందో దీన్ని తక్షణం అమలు చేయాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాక్ట్పై చర్య తీసుకుని దీన్ని అమలు చేయాలి. అలాగే ప్రతి నెలకు ఒకసారి చొప్పున ఏప్రిల్ 5 అయితే ఉందో బార్ కౌన్సిల్ మెంబర్ సదాశివరావు గారిపై అటాక్ జరిగింది. అలాగే మేలో ఒక బాపట్ల అడ్వకేట్పై జరిగింది. ఈరోజు మళ్ళీ బాపట్ల ఒక అడ్వకేట్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, సిఐ గారు కేసుల విషయం మాట్లాడటం అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కూడా కొట్టడం జరిగింది. దానికి సంబంధించి మేము విజయ్ కుమార్ అనే అడ్వకేట్ మీద అటాక్ చేశారు. దానికి సంబంధించి మేము ఈరోజు జంగారెడ్డిలోని 2 కోర్టులను విధులను బహిష్కరించి అలాగే మేము ఆ ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఒక వినతిపత్రం ఇచ్చి మా ఉద్దేశాన్ని డైరెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పి, అలాగే ఏదైతే ఈ చట్టం ఉందో ఈ చట్టం అమలు జరిగినట్లయితే ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉంటాయనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఓకే, పట్టుకోనా? అందరికీ నమస్కారం అండి. నా పేరు మోడేపల్లి నాగు, జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ఇటీవల కాలంలో న్యాయవాదుల మీద దాడులు చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులు స్వేచ్ఛగా కోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఏదైతే న్యాయవాదులు తీసుకొని వెళ్ళి పోలీసు వారు కొట్టడం అనేది చాలా హేయమైన చర్య. ఈ చర్యని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకి రక్షణ కల్పించినట్లయితే మంచి తీర్పులు వస్తాయి, కక్షిదారులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే ఈ దాడులు పోలీసు వారే న్యాయవాదుల మీద దాడి చేయడం అనేటటువంటి హేయమైన చర్యని ఖండించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని.